అన్నిటికన్నా ముఖ్యమైనది మన దేశం కోసం పనిచేయటం. మనం ఏం చేసినా మన దేశం కోసం పనిచేయాలి. దేశం కోసం పనిచేయడం అంటే కోర్స్ మనం ఇప్పుడు నేను వ్యాపారం పెట్టినా డబ్బు సంపాదించడానికి పెట్టింది, కానీ మనం చేసే ఉద్దేశం మన దేశానికి మనం చేసే పని ఏదైనా ఉపయోగపడాలని. నేను ఒక ప్రోడక్ట్ తయారు చేసినా, మీరు ఒక ఉద్యోగం చేసినా, రేపు ఒక వ్యాపారం పెట్టినా, మీరు చేసే ప్రతి పని యొక్క రిజల్ట్ మన దేశం అభివృద్ధి చెందే విధంగా ఉండాలని కోరుకుంటూ చేయాలి. ఉదాహరణకి మీరందరూ ఎంబీఎస్ కోర్స్ ఇంజనీర్తో మాట్లాడుతూ ఉంటాడు, అబ్బాయి నువ్వు సివిల్ ఇంజనీర్ ఎందుకు చేరావు, కంప్యూటర్స్ ఎందుకు చేరారంటే సార్ స్టార్టింగ్ ప్యాకేజీ 50,000 1,00,000 నెలకు వస్తాయి. ఇప్పుడు సివిల్ కూడా బాగుంది ప్యాకేజీ. కోర్స్ బాగుంటుంది, కానీ శాలరీ కోసం నేను ఇది ఎంచుకున్నాను అన్నదానికన్నా పిల్లలు కనుక నేను కట్టే బ్రిడ్జి ప్రపంచంలో కల్లా ది బెస్ట్ బ్రిడ్జి కట్టడానికి నేను సివిల్ ఇంజనీరింగ్లో చేరాను, నేను కట్టే ప్రతి బ్రిడ్జి కనీసం 200 సంవత్సరాలు నిలబడాలి, సివిల్ ఇంజనీరింగ్ చేరాను అని అన్నదానికి నెలకు 1,00,000 రూపాయలు వస్తాయని 1,00,000 రూపాయలు ఎనివే వస్తాయి, నీకు రాకుండా పోవు. ఎందుకంటే నీకు ఆ స్కిల్ ఉంది, కానీ మార్క్స్ ఉంది, సబ్జెక్ట్ ఉంది, రాకుండా. కానీ నీ ఉద్దేశం ఏంటనేది ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వు మంచి ఇంజనీర్గా నువ్వు ఇంజనీరింగ్ ఎందుకు తీసుకున్నావు అంటే ఇదే ప్యాకేజీ గురించి మాట్లాడలేదు, లేకపోతే అమెరికాకి వెళ్దాం కదా. నేను తయారు చేసే మిజైల్స్, నా దేశం కోసం తయారు చేసే మిజైల్స్ శత్రు దేశాన్ని వణికించే విధంగా ఉండాలి, అందుకు నేను చదువుకున్నాను ఈ సబ్జెక్ట్ అని చెప్పాలి. చూసారుగా మన ఎగ్జాంపుల్, పాకిస్తాన్ అట్లా వణికిపోయిందో మనం పంపించిన మిజైల్స్ దెబ్బకి. కొత్త పాకిస్తాన్ అంటే ప్రపంచం మొత్తానికి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాం మొన్న. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు చదవాలి.